హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ముందు రోజే అంట్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ లేచిన వెంటనే పొయ్యి, గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా. ఇలా నేను క్లీన్ చేసేసుకొని ఇట్లా ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను. ఇది గ్రానైట్ బ్లాక్ పొయ్యి కూడా బ్లాక్గా ఉండటం వల్ల వేసిన వెంటనే కనపడదు కదా. చూసారా, వేసాక అయితే చక్కగా తెల్లగా కనిపిస్తుంది కదా. అలాగే మా ఇంట్లో మేము రోజు రాగి జావ కంపల్సరీగా తాగుతామండి. నేను రాగి పిండిని ఒక గంట ముందే నానబెట్టేసుకుంటానమాట. గంట ముందైనా నానబెట్టుకోవచ్చు, గంటన్నర 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు అండి. కానీ అప్పటికప్పుడు అయితే నానబెట్టుకోకూడదు. అలాగే జీరా వాటర్ కూడా తాగుతాము మేము. జీలకర్ర పొడిని రెడీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. కెటిల్లో హాట్ వాటర్ పెట్టా కదా, ఇక గ్లాసులు రెండిట్లో వాటర్ పోసేసాను. అలాగే జావకు కూడా గిన్నెలో వాటర్ పోసేసి పెట్టేసాను అనమాట. అవి కొంచెం మరుగొచ్చేసినాయి. మరిగిన తర్వాత కొంచెం ఈ జావ పిండి కూడా నానిపోయి ఉంది కదండి, ఇక రెండిటిని మిక్స్ చేసేసి పోసేసాను. హైలో పెట్టినప్పుడు కొంచెం పొంగు వచ్చినప్పుడు వెంటనే కట్టేయకుండా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నా కూడా పొంగు అనేది కంటిన్యూగా వస్తుందంటే అది పూర్తిగా కుక్ అయిందనే అర్థము. నేనైతే ఇట్లాగే చేస్తున్నాను. అంత క్రితం నేను కూడా నీళ్లు పెట్టిన వెంటనే జావ చేసేసేదాన్ని. దానికి దీనికి డిఫరెంట్ అనేది చాలా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను పులిహోరకని కుక్కర్ పెట్టేశాను. ఇంకోవైపు గిన్నెలో సేమియా వేయించుకుంటున్నాను. సేమియా పాయసం చేద్దామని. ఇటువైపు ఏమో కుక్కర్లో రైస్ అంతా కుక్ అయిపోయి రెడీ అయిపోయింది. ఒక పక్క ఏమో పాలు పొంగు వచ్చేసి అందులో సగ్గుబియ్యం వేసేసుకున్నాను. అలాగే దేవుడి ప్రసాదం కింద వడపప్పు కూడా పెడతారు కదండి, పెసరపప్పు నానబెట్టుకుంటాం కదా, అది కొంచెం కడిగేసుకొని కొంచెం ఆ నీళ్లు వడలాలని ఇందులో వేసుకున్నాను. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అది కుక్ అయిపోయింది. తర్వాత దాంట్లో సేమియా కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియాను కూడా వేసేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒకసారి వేసిన వెంటనే అటు ఇటు కొంచెం కదపాలి కదా స్పూన్తో. కలిపిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఈ బెల్లం పొడి ఉంది కదా, ఈ బెల్లం పొడిని కూడా వేసేసుకున్నాను. బెల్లం ఏంటి ఎర్రగా ఉందనుకుంటున్నారేమో, ఇది ఆర్గానిక్ బెల్లం అంటండి. ఒకసారి ట్రై చేద్దామని ప్రయత్నించాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ సేమియా అనేది కొంచెం నా ఎర్రగా రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో అట్లా అనిపించింది. నార్మల్గా అయితే సేమియాలో పంచదార వేసుకుంటారు కదండి అంటారు కదా. పంచదార మనం ఎంత తగ్గించేస్తే అంత మంచిదని నేను ఎక్కువగా బెల్లం వాడాలనే ట్రై చేస్తానండి. ఇక అది కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత రైస్ ఆరిపెట్టేసుకున్నాను. రైస్ ఆరిపోయిన తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసును కూడా వేసి కలిపేసుకొని తర్వాత పోపు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. బండి పెట్టాను. బండిలో ఆయిల్ వేసేసి చక్కగా పచ్చిమిరపకాయలు అనేది వేసుకొని, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మిగతా పోపు దినుసులని అన్నీ వేసేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. చాలామంది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి వేయించుతారు కదా, నేనైతే అట్లా కాదండి. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసేస్తే మాడిపోతాయని నాకు ఒక ఫీలింగ్ అనమాట. అందుకని అన్నీ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను. ఫైనల్గా కరివేపాకు వేసి పోపు చేసేసి ఇక పులిహోర అనేది రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇకపోతే నాకు చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం అండి? చాలామందికి ఇష్టమే కదా. అందుకే నాకు ఎక్కువగా చింతపండు పులిహోర చేయడం అనేది ఇంట్రెస్ట్. పిల్లలు కూడా అదే ఇంట్రెస్ట్గా తింటారు. ఇక ఇలా చూసిన తర్వాత మంచి కలర్ఫుల్గా మంచి చక్కగా ఉంది కదా. ఇకపోతే ఇక చలివిడి కూడా కొంచెం చేశానండి. అమ్మవారికి పానకం, వడపప్పు, చలివిడి అనేది మంచి బాగా ఇష్టం అంట కదా. మనం ఎలా చేసినా ఎలా పెట్టినా మనసుతో చేసేదే కదా దేవుడికి అనేది వెళ్ళేది. అందుకనే నేను కొంచెంగా ఇందులో కూడా నేను బెల్లం పొడే కలిపానండి. కొంచెమే కదా కలిపేది అని చక్కగా కలిపేసుకున్నాను. అలా కొంచెం కలిపేసుకొని బెల్లం మామూలుగా మనం బెల్లం కొట్టుకుంటే కొంచెం గడ్డలుగా ఉంటుంది కదా, ఇది అట్లా ఏం లేదండి. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పొడి వేసేసుకొని అందులో బియ్యం పిండి వేసుకుంటే చలివిడి రెడీ అయిపోయింది. ఇక పానకానికి కూడా నేను ఇంకా అదే చేసుకున్నాను. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇకపోతే ఇక మొత్తం ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక దాంట్లో చలివిడి, ఒక దాంట్లో పానకం, వడపప్పు, సేమియా పాయసం. చూసారా సేమియా పాయసం ఎలా ఉందో. ఇదండి నేను చేసిన ఫ్రైడే వ్లాగ్. అయితే మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది ఫైనల్గా ఒక లైక్ ఇవ్వండి.